అన్న చెప్పండి, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో నూతన ప్రభుత్వం ఏర్పడింది కదా, ఎన్డీఏ కూటమి ఎలా ఉండబోతుంది? అసలు ఆ ప్రభుత్వం నుంచి డెవలప్మెంట్స్ అసలు ఎలా ఉంటాయి? అసలు ముఖ్యంగా మీరేం కోరుకుంటున్నారు ఈ ఎన్డీఏ ప్రభుత్వం నుంచి? మనందరం చూసాం గత ప్రభుత్వం ఎందుకు చేతకానటువంటి ప్రభుత్వం. నేను అధికారంలోకి రాగానే యువతని ఉద్యోగాలకు కానీ అభివృద్ధి పదంలో తీసుకెళ్తానన్నటువంటి జగన్మోహన్ రెడ్డి మాట తప్పను మడం తిప్పనని చెప్పినటువంటి వ్యక్తి మెగా డిఎస్సి వదులుతానని చెప్పాడు. జాబ్ ప్రతి సంవత్సరం 1వ తేదీ క్యాలెండర్ ఎలా అయితే వస్తుందో జనవరి 1వ తేదీ అదేవిధంగా 1వ తేదీ క్యాలెండర్ ఇస్తానన్నటువంటి వ్యక్తి జాబ్ క్యాలెండర్ ఇంతవరకు జాబ్ క్యాలెండర్ ఇచ్చినటువంటి దాఖలాలు. కానీ మన నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు ఉన్నారో ఆయన చెప్పినటువంటి మాట మీద నిలబడి రాగానే ఫస్ట్ సంతకం పెట్టినటువంటిది మెగా డిఎస్సి మీద. ఈరోజు 16,000 ఉద్యోగాల్ని పైచులకు ఉద్యోగాలను ఇస్తే గతంలో మేము ఇచ్చిన నోటిఫికేషన్ మళ్ళీ రివ్యూ నోటిఫికేషన్ ఇచ్చారని చెప్తున్నారు. మీరు ఇచ్చినటువంటి నోటిఫికేషన్లు ఎక్కడున్నాయి? ఎక్కడైనా మీరు ఒక నోటిఫికేషన్ ఇచ్చి దానికి ఒక ఎగ్జామినేషన్ కండక్ట్ చేసి మీరు ఎవరికన్నా జాబ్ ఇచ్చారా? ఇచ్చినటువంటి దాఖలాలు. కానీ ఈరోజు ప్రగల్భాలు పలకడనే విధంగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వచ్చింది. దీన్ని ప్రజలందరూ చూశారు కాబట్టి వైనాట్ 75 అన్నవాడు ఈరోజు ఆయన సింగిల్ డిజిట్కి పడిపోయాడు. రాబోయేటువంటి రోజుల్లో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు కూడాను మన కూటమిలోకి వస్తారు. అంటే ఈడొక మాట, ఇప్పుడు మెగా డిఎస్సి అనేది ఒక 16,000 ఉద్యోగాలు ఉన్నాయి ఇస్తున్నామని చెప్పేసి అందరూ తెలుగుదేశం ప్రభుత్వం, మేము 1,56,000 సచివాలయం ఎంప్లాయీస్ ఉద్యోగాలు ఇచ్చాము, అవి మరి ఉద్యోగాలు కాదా, మరి 16,000 ఇయ్యని ఉద్యోగాలు అని చెప్పేసి అంటున్నారు. వాళ్ళు ఇస్తానన్నటువంటి 1,50,000 ఉద్యోగాలు అనేవి వాళ్ళ కార్యకర్తలకు వాలంటీర్లకు ఇచ్చారు. డిగ్రీ చదివి ఇంజనీరింగ్ చదివి టీటీసీ చేసి స్కూల్కి వెళ్ళేసి పాఠాలు చెప్పి ఒక ఐఏఎస్ని ఐపీఎస్ని తయారు చేయాల్సినటువంటి ఒక టీచర్ ఉద్యోగం చేయాల్సిన వ్యక్తి ఈరోజు ప్రతి ఇంటికి వెళ్ళి పింఛన్లు ఇచ్చేటువంటి జాబ్ ఎవరికి అవసరం? యువత కోరుకునేది ఏంటంటే రాష్ట్రం అభివృద్ధి చెందాలా, దేశం ఏ విధంగా అయితే ప్రపంచంలోనే అత్యధిక 3వ స్థానంలో ఉందో మన ఆంధ్ర రాష్ట్రం కూడా అదే విధంగా ఉండాలని చెప్పి యువత అనుకుంటున్నారు. వారికి ఉద్యోగాన్ని కల్పించాలి కానీ మీ యొక్క బానిసల్లాగా మీరు చెప్పింది చేయడం కోసం మీ కార్యకర్తలను పెట్టుకున్నది ఉద్యోగాలని ఎట్లా అంటారన్నా? కానీ ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓడిపోవడానికి ప్రధాన కారణం ఈవీఎంలో పెద్ద ఎత్తున భారీగా అవతావకలు జరిగినాయి, ట్యాంపరింగ్ అని చెప్పేసి వాళ్ళు ఆరోపిస్తున్నారు. ఇది 2014 మన రాష్ట్రంలో ఎన్డీఏ ప్రభుత్వం అప్పుడు ఏదైతే వచ్చిందో ఆ రోజు ఒక హైకోర్టుకి వెళ్ళేసి కేసు వేయడం జరిగింది. అక్కడ హైకోర్టు సుప్రీంకోర్టు చెప్పడం జరిగింది, ఈ యొక్క ఈవీఎం మిషన్లు అనేటువంటివి ఎవరు ట్యాంపరింగ్ చేయలేరు, దీనివల్ల ట్యాంపరింగ్ జరిగినది అనవసరం. కాకపోతే ఆ రోజు కాంగ్రెస్ ప్రభుత్వం దీన్ని తీసుకొచ్చారు. ఆ రోజు ఉన్న ప్రభుత్వం ఇది కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం ఓడిపోయేసరికి ఇది ఒక బీజేపీ నరేంద్ర మోడీ చరిష్మాను తగ్గించడం కోసం పెట్టినటువంటి బట్టకాల్చి పైనేసే విధంగా మాట్లాడటం తప్ప దానివల్ల అయితే యూజ్ లేదని చెప్పి ఆ రోజు ఉన్నటువంటి సుప్రీంకోర్టే చెప్పింది, చీఫ్ జస్టిస్.